HDFC Bank Q3 quarterly results, year-on-year results compare చేద్దామండి. Values in crores, ఇంట్రెస్ట్ ఎర్న్డ్ అండ్ ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ని నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటామండి. అప్రాక్సిమేట్లీ 2000 crores ఇంక్రీజ్ అండి. ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఏదైతే ఉందో ఇది టోటల్ ఇన్కమ్ లో భాగం అండి. ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ ఇది ఏదైతే ఉందో టోటల్ ఎక్స్పెండిచర్ లో భాగం. టోటల్ ఇన్కమ్ ఇయర్ కంపేర్ చేసుకుంటే 2.9% ఇంక్రీజ్ అయింది. టోటల్ ఎక్స్పెండిచర్ కూడా ఇంక్రీజ్ అయింది, కానీ 0.70% కేవలం. ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ ప్రొవిజన్స్ అండ్ కంటిజెన్స్ చూసుకున్నట్లయితే 8.40% ఇంక్రీజ్ అయింది. ప్రొవిజన్స్ అండ్ కంటిజెన్స్ చూసుకుంటే ఇక్కడ ఇయర్ ప్రొవిజన్స్ బాగా తగ్గాయి, 10%. నెట్ ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ ఇయర్ చూసుకుంటే 11.50% ఇంక్రీజ్ అయింది. ఎర్నింగ్ పర్ షేర్ 12 rupees 13 అండ్ గ్రాస్ ఎన్పిఏ నెట్ ఎన్పిఏ ఈ రెండు కూడా ఇయర్ చూసుకుంటే తగ్గాయి. క్వార్టర్ అగైన్ వాల్యూస్ అని క్రోర్స్ లో ఉన్నాయి. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అప్రాక్సిమేట్లీ 1100 crores ఇక్కడ ఇంప్రూవ్మెంట్ ఉంది. టోటల్ ఇన్కమ్ లో క్వార్టర్ చూసుకుంటే 1.1% డిక్రీజ్ అయింది. ఎక్స్పెండిచర్ కూడా డిక్రీజ్ అయింది స్లైట్లీ. ఆపరేటింగ్ ప్రాఫిట్ చూసుకుంటే 3% తగ్గింది. ప్రొవిజన్స్ అండ్ కంటిజెన్సీస్ ఇవి క్వార్టర్ చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ 19% తగ్గాయి. నెట్ ప్రాఫిట్ క్వార్టర్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఫ్లాట్ అండ్ గ్రాస్ ఎన్పిఏ నెట్ ఎన్పిఏ క్వార్టర్ చూసుకుంటే ఫ్లాట్. ఫుల్ డీటెయిల్స్ కోసం ఈ పీడిఎఫ్ లింక్ మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది.